ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి ప్రభు సన్నిధానములో మనందరము ఈ రీతిగా కూడుకొని దేవుని సన్నిధిలో గడపటం మనకెంతైనా ఆశీర్వాదకరం. ఈ లోకమందు దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆయన కృపలో భద్రపరుస్తున్నాడు. ఆయన దయలో మనల్ని పెంచుతున్న విధానాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. దైవ గ్రంథములో నుండి మనం గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థనతో వాక్య భాగములోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మీరు మమ్ములను ప్రేమించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ రక్షణ భాగ్యమును మాకు ప్రసాదించి దినదినము నీ వాక్యము చేత బలవంతులముగా ఆధ్యాత్మికమైన విషయాలలో మేము మీ సన్నిధిలో ఎదుగునట్లుగా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మమ్మలను మీరు దర్శిస్తూ వస్తున్నారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయమందు మేమందరము మీ సన్నిధానములు కూడుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్యములో ఉన్నటువంటి లోతైన సంగతులను మేము తెలుసుకొని లోతుగా ఆధ్యాత్మికమైన జీవితములో ప్రయాణించినట్లు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ నీ వాక్యము చేత మేలు పొంది నీ వాక్యానుసారముగా నడుచుకుంటూ నిత్య జీవాన్ని పొందుకొనున్నట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి దేవుడు మన ఎడల చూపుతున్నటువంటి దయను బట్టి మనందరం ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథములో నుండి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మరి ఈరోజు సామెతల గ్రంథములో నుండి మనము 3వ అధ్యాయములో ఉన్న కొన్ని వచనాలు ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు వాక్యములో నుండి చదువుకుందాం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. చాలండి. ప్రియులారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథం మనకు ఎంతో జ్ఞానాన్ని నేర్పిస్తుంది.
ఈ జ్ఞానమైనటువంటి వాక్కులు మన ఆత్మీయ జీవితానికి ఎంతగానో బలపరచబడటానికి, మనము క్రీస్తులో స్థిరపరచబడటానికి దారి చూపేటువంటి విధానము మనకు కనబడుతుంది. కారణం ఏంటంటే, ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలన్నీ అనుభవపూర్వకంగా రాసిన మాటలే తప్ప ఏదో తమ ఆలోచనకు వచ్చినట్లుగా రాసినటువంటి సంగతులు కాదు. ఈ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన మాటలు కనుకనే దేవుడు తన గ్రంథంలో ఉంచటానికి ఇష్టపడ్డాడు. ఈ మాటలు మనకు ప్రతి అధ్యాయంలో కూడా నా కుమారుడా, నా కుమారుడా అనే మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఒక తండ్రికి ఒక కుమారునికి ఉన్న సంబంధం, ఆ బాంధవ్యం ఏంటో తెలుపుతుంది. తన కుమారుడు దారి తప్పిపోకూడదని, తన కుమారుడు ఒక మంచి మార్గములో నడవాలని తండ్రి ఇచ్చే ఒక గొప్ప ఉపదేశం మనకు ఈ భాగములో కనబడుతూ ఉంది. ప్రియులారా, తండ్రి ఉపదేశాన్ని వినే ఏ కుమారుడు కూడా దారి తొలగిపోలేడు. తండ్రి ఉపదేశాన్ని అంగీకరించే ఏ కుమార్తె కూడా దారి తొలగిపోలేదు అనే సంగతి మనకు ప్రియులారా, మనం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే, దేవుని మాటలు ఎప్పుడూ మంచి మార్గములో మనిషిని నడిపిస్తాయే తప్ప మనిషిని చెడు మార్గములోనికి నడిపించే అవకాశం ఏ కోశాన కూడా కొంచెము కూడా ఉండదు అని మీకు తెలియచేస్తున్నాను. అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలలో కుమారునికి తండ్రి చేస్తున్నటువంటి ఉపదేశములో మనము గత వారములో చెప్పుకున్నాం. నా ఉపదేశమును మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాయి అని చెప్పిన ఆ మాటలలో మనము ఏది మరవకూడదో, ఏది మనము అనుసరించాలో నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని సంగతులు ఈ భాగములో వ్రాస్తూ ఏమంటున్నాడు అంటే, 3వ వచనములో దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము అని అన్నాడు. తర్వాత కంఠభూషణములుగా వాటిని ధరించుకొనుము అని అన్నాడు. తర్వాత హృదయమనే పలక మీద వాటిని వ్రాసికొనుము అని అన్నాడు. గమనించండి ఆ మాటలు ఎంత బాగున్నాయో. నిన్ను విడిచిపోనీయకుము, ధరించుకొనుము, వ్రాసికొనుము. ఏంటవి అని మనము వాక్యములో ఆలోచన చేస్తే, దయా సత్యం అనే మాటలు అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దయా సత్యం ఇవి చాలా ఉన్నతమైన స్థానములో ఒక క్రైస్తవుని జీవితంలో ఉండాలండి. ఎందుకంటే ఈ రెండిటి ద్వారానే అసలు ఈ బైబిల్ గ్రంథమంతా కూడా సమకూర్చబడింది. ఒకటి దయ, రెండవది సత్యం. ఈ రెండు పరలోకమందున్న దేవునిలోనూ కనబడుతున్నాయి, యేసుక్రీస్తులోనూ కనబడుతున్నాయి. ఈరోజు మనలో ఉండి మన మధ్య నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మలో కూడా మనకు కనబడుతున్నాయి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. దయ అనగానే లోక సంబంధమైనటువంటి విధానములో మనము ఆలోచించకూడదు. సత్యము అనగానే లోక సంబంధమైన మాటతో ఈ మాటలు కలపకూడదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెబుతాను, బైబిల్ భాష వేరు, లోక సంబంధమైన భాష వేరు. లౌకిక సంబంధమైనది లోక భాష, ఆత్మ సంబంధమైనది దేవుని భాష. కాబట్టి ఎప్పుడైనా వాక్యాన్ని మనము చదివేటప్పుడు
ఆధ్యాత్మికంగా ఆత్మానుసారంగా దాన్ని తీసుకోవాలే తప్ప శరీరానుసారముగా దేవుని మాటలను తీసుకోకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనుషులు మాట్లాడిన మాటలు ఉన్నాయి, దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట పరసంబంధమైన మాట, ఆత్మ సంబంధమైన మాట. ఇది మన ఆత్మలకు చాలా అవసరమైనటువంటివి అని మనము తెలుసుకోవాలి. ఇక్కడ 2 మాటలు చెబుతున్నాడు, దయా సత్యం. వీటిని నిన్ను విడిచిపోనీయకుము అని అన్నాడు. వీటిని నిన్ను విడిచిపోనీయకుము అని అన్నాడు. అంటే విడిచిపోనీయకుము అని అన్నాడు అనంటే విడవకుండా వాటిని పట్టుకొని కాపాడుకోవలసిన అవసరత మన మీద ఉందా లేదా? ఉందండి. ప్రియులారా, ఈ దయ అనేటువంటిది ఏ విధముగా మనకు కలుగుతుంది అనంటే దేవుని మాటల వలనే కలుగుతుందండి. దేవుని మాటల వలనే మనకు కలుగుతుంది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉండగా అక్కడ ఉన్న ప్రజలు ఆయన మాటలు విని ఏమనుకున్నారో దైవ గ్రంథం చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త చూడండి, 4వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి అనే మాట చూడండి అక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ప్రియులార సాతాను శోధను జయించి సమాజ మందిరములోనికి వెళ్ళాడు. సమాజ మందిరములోనికి వెళ్ళిన తర్వాత ప్రియులారా ఆయన యెషయా గ్రంథాన్ని ఆయన చేతికిచ్చారు. యెషయా గ్రంథాన్ని ఆయన చేతికిచ్చినప్పుడు ఆయన దానిని చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఏమన్నాడు అంటే, అది ప్రియులార అందులో వ్రాయబడినటువంటివన్నీ నెరవేరినవి అని ఆయన చెప్పి ఆ లేఖనముల సంగతి వారికి తెలియచేసినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన చేతికి ఇవ్వబడిన గ్రంథాన్ని ఆయన చదివాడో, ఆ లేఖనాలను గూర్చి ఆయన వారికి బోధించాడో, వెంటనే ఆయన దయగల మాటలకు వారు ఏమైపోయారు చెప్పండి? అందరూ ఆశ్చర్యపోయారు అని వాక్యములో చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు నుండి లేక యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన ప్రతి మాటలో ఏముంది చెప్పండి? దయ. ఆ మాటలలో ఏముంది చెప్పండి? దయ ఉందండి. మనుషుల మాటలలో పగొండొచ్చు, మనుషుల మాటలలో ద్వేషం కలిగి ఉండొచ్చు, మనుషుల మాటలు అసూయతో కూడి ఉండొచ్చు, మనుషుల మాటలలో మిళితమైన మాటలు ఉండొచ్చు, మనుషుల మాటలలో లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడొచ్చు. ప్రియులారా, మనుషుల మాటల విధానం ఇది. కానీ యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన ప్రతి మాట ఏ మాట చెప్పండి? దయగల మాట, ఒక వ్యక్తిని కాపాడే మాట, ఒక వ్యక్తిని బాగు చేసే మాట, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చే మాటలండి అవి. ఆయన ఎప్పుడు ఒకటి హృదయంలో పెట్టుకొని ఒకటి మాట్లాడాడు. ఆయన మనుషుల యొక్క మాటలు వేరు, దేవుని మాటలు వేరు. యేసుక్రీస్తు నోట నుండి పలుకుతున్న ప్రతి మాట మానవ జీవితానికి దయగలిగించే మాటలేనండి అవి. ప్రియులారా, మీరు ఎప్పుడైనా చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఆయన గద్దించినా, ఆయన ఖండించినా, ఆయన బుద్ధి చెప్పినా, ప్రియులారా ఎందుకోసం చెబుతున్నాడు? ఆయన మానవుల ఎడల దయ కలిగే చెబుతున్నాడు. ఆయన మనం తప్పు చేశాం, దేవుని వాక్యము చేత తన మాటల చేత మనల్ని ఖండించి మనల్ని మంచి మార్గములోనికి నడిపించాడు అనంటే అది దయగల మాట లేకపోతే శాపగ్రస్తమైన మాట అంటారా దాన్ని?
మనల్ని సరిచేసింది ఆ మాట, మనల్ని బాగు చేసింది ఆ మాట, మనల్ని సరైన మార్గంలో పెట్టింది. ఒకవేళ ఆ మాటే లేకపోతే మన మార్గం తప్పుతాం. మన మార్గం తప్పితే వెళ్ళవలసినటువంటి నిత్య జీవానికి మనము చేరుకోలేం. ఆయన మాటలలో ఉన్నటువంటి గద్దింపు కానివ్వండి, ఆయన మాటలలో ఉన్నటువంటి ప్రియుల ఖండన కానివ్వండి, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా, ఆయన ఏడ్చిన ఏడుపు కానివ్వండి, ప్రతిదీ కూడా మన ఎడల దయ కలిగి మనము నాశనం కాకూడదని, మనము నిత్య నాశనానికి వెళ్ళకూడదని ఆయన చెప్పిన మాటలే తప్ప, ఆయన మాటలు ఎప్పుడు కూడా ప్రియులారా మనల్ని చావాలని ఎప్పుడు కోరుకోవు. ఎందుకంటే వాక్య భాగములో ప్రియులారా ఆయన మాట జీవము కలది అని అన్నాడు. జీవము కలిగిన మాటలవి. అందుకే పేతురు అన్నాడు, ప్రభువా మీరు కూడా వెళ్ళిపోవలసి ఉన్నారా అని ప్రభు అడిగితే, ఆయన అందరు వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళతాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అని పేతురు గారుతో ప్రభు ప్రియులారా పేతురు గారు ప్రభుతో అనలేదా? ఏవండి చూడండి ఒకసారి ఆ మాటలు, యోహాను సువార్త వాక్య భాగములో ఆయన మాటలు, ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట ప్రియులారా ఎటువంటిదో వాక్య భాగములో మనము చూద్దాం. 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనము నుండి చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలెనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవు ఏ మాటలు కలవాడవు అని చెబుతున్నాడు పేతురు. నిత్య జీవపు మాటలు కలవాడవయ్యా, నిత్య జీవపు మాటలు కలవాడవు. అంటే యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన ఆ మాట ఒకవేళ ఖండించి చెప్పినా, ఆయన కోపంతో చెప్పినా, ఆయన ప్రియులార మనకు ఖచ్చితమైనటువంటి నిశ్చయితతో చెప్పినా, ఆయన మాటలు మనుషులను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి చెప్పండి? నిత్య జీవానికి తీసుకెళ్తాయండి. నిత్య జీవము గల మాటలు, నిత్య జీవము గల మాటలు. ఆ మాటలలో దయ ఉంది. ప్రియులారా యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆయన మాటలాడి అక్కడ కూర్చున్నాడో, ఆ యొక్క గ్రంథాన్ని వారి చేతికిచ్చాడో, వెంటనే అక్కడ ఉన్న వారందరూ ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపోయారు. ఏంట్రా ఈ మాటలు? ఇంతవరకు మనము పరిసయ్యుల నోట వింటున్నాం, శాస్త్రుల నోట వింటున్నాం, యాజకుల నోట వింటున్నాం, బోధకుల నోట వింటున్నాం. ఇటువంటి దయగల మాటలు మనము ఎన్నడూ వినలేదే. ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన మరియ కుమారుడు కాదా అని వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు ఆయన దయగల మాటలకి. ప్రియులారా గ్రహించండి, ఆ దయగలిగిన మాటలే దేవుడు మనకు ఈరోజు వ్రాతపూర్వకంగా తన గ్రంథంలో పొందుపరిచి ఇచ్చాడండి. ఈ మాటలను మనము విడిచిపెట్టకూడదు. అందుకే ఈ దయగల మాటలను మనం విడిచిపెట్టకూడదు. దయయు సత్యమును నిన్ను విడిచిపోనీయకుము అని చెబుతుంటే మనమేమో ఎప్పుడు విడిచిపెడతానే ఉంటామండి దేవుని మాటలు. గ్రహించండి, బుధవారం వస్తే శనివారం రాము, శనివారం వస్తే ఆదివారం రాము, ఆదివారం వస్తే కుటుంబ ప్రార్థనలకు రాము, గృహ కూడికలకు రాము. అంటే అర్థం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆయన దయగల మాటలను మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాము. విడిచిపెట్టొద్దు అని దేవుడు చెబితే మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం. నాకు తెలియని వాక్యమా? నాకు తెలియదా? ఎప్పుడు చెప్పే వాక్యమే, ఎప్పుడు చెప్పే బోధకుడే, ఎప్పుడు చెప్పే మాటలే కదా అని మనం చాలా చాలా తేలికగా ఆలోచిస్తున్నాం. ప్రియులారా అలా ఆలోచించటం వలన మనం ఏమైపోతున్నామంటే వాక్యాన్ని విడిచిపెడుతున్నాం, దయగల మాటలు విడిచిపెడుతున్నాం. అది విడిచిపెట్టడం వలన మనకి ఎంత నష్టం జరుగుతుందో తెలుసా అండి? ఆలోచించండి, ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? వాస్తవానికి ఒకవేళ ఈ రోజు అండి
దేవుని మాటలు నిన్ను బాగా బలపరిచాయి అనుకోండి, మనందరినీ బలపరిచే మాటలు కదండి, బలపరిచే మాటలు మనము విన్నాం. ఈరోజు నా జీవితానికి ఈ మాటలు బలపరిచాయండి, నన్ను చాలా ఆధ్యాత్మికమైనటువంటి లోతుకు తీసుకెళ్ళిపోయాయండి అని మనము ప్రియులారా దేవుని మాటలు విన్న తర్వాత తెలుసుకుంటాం. ఒకవేళ అదే రోజు మనం దేవుని మాటలు వినటానికి రాకుండా వాటిని విడిచిపెట్టామనుకోండి, ఆ గొప్ప ప్రియులారా లోతైనటువంటి సంగతులు మనకు అర్థమవుతాయా? అర్థము కావు. ఆ మాటల వల్ల మనం బలపరచబడతామా? అసలు వింటేగా బలపరచబడటానికి, తింటేగా బలపరచబడటానికి. అందుకే దేవుని మాటలను ఎప్పుడు, దయగల మాటలను ఏం చేయకూడదన్నాడు, అవి నిన్ను విడిచిపోకుండా కాపాడుకో అని చెబితే అసలు మనమే విడిచిపెడుతున్నాంగా. ఏవండి, మనమే విడిచిపెడుతున్నాం దేవుని మాటలను. ఆలోచించండి. దేవుని మాటలను విడిచిపెట్టకూడదని చాలా జాగ్రత్త తీసుకోమని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఒక్కసారి దైవ గ్రంథములో మనము చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, కావున మనము వినిన సంగతులు ఏం చేసి విడిచిపెట్టి, మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి యుందుము అని అన్నాడు. చూడండి, ఏ జాగ్రత్త? విశేషమైన జాగ్రత్త అంటే ఏవండి, విశేషమైన జాగ్రత్త అన్నాడు. అంటే ప్రాముఖ్యంగా దేవుని మాటలను విన్న తర్వాత ఆ వినిన సంగతులు నీలో నుండి వెళ్ళిపోకుండా, విడిచి కొట్టుకొని పోకుండా నీవు వాటి ఎడల ఏం చేసుకోవాలి? విశేషమైన జాగ్రత్త తీసుకోవాలి అని అంటున్నాడు. వాక్యము విషయంలో మనము జాగ్రత్త తీసుకోకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే ప్రియులారా మనకు ప్రమాదం ఉంది అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. ఈ మాటలు పుటము పెట్టబడిన మాటలండి. ఈ మాటల్లో ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా ఇది మంచిది కాదు, లేకపోతే ఇది బాగుండలేదు అనటానికి అసలు అవకాశమే లేదండి. ప్రియులారా, ఉన్నతమైన మాటలు, చాలా శ్రేష్టమైన మాటలు, మన జీవితాలకు అవసరమైన మాటలు, మన నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే మాటలు, ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలో నేర్పించే మాటలండి ఈ మాటలు. అందుకే ఇవి దేవుని నోట నుండి వచ్చిన దయగల మాటల కనుకనే ఇక్కడకు చేరాయి, ఈరోజు మన దగ్గరకు చేరాయి. ఒకవేళ దేవుడు అలా కాదు అనుకుంటే పరలోకమందు ఉండి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి విషయంలో ఆయన దయ చూపించకపోతే, ఆయన కృప చూపించకపోతే ఈరోజు ఏ మనుషునికైనా నిత్య జీవం దొరికేదా? పరలోకానికి వెళ్ళే అవకాశం దొరికేదా? లేదు కదండి. అందుకే వాళ్ళు అన్నారు, అయ్యా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాం, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు కదా అని అన్నాడు. యేసు క్రీస్తు వారి నోట నుండి వచ్చిన జాలువారిన ప్రతి మాట కూడా ఎంత ఉన్నతమైనదో ఆనాడు ప్రియులారా ప్రజలు గుర్తించగలిగారు. గుర్తించిన ప్రతివారు విశ్వసించారు, విశ్వసించిన ప్రతివారు వెంబడించారు, వెంబడించిన ప్రతివారు ఫలించారు, ఫలించిన ప్రతివారు ఫలములు జారిపోకుండా కాపాడుకున్నారు. ఇవన్నీ ప్రియులారా ఒక విధానములో వెళ్ళవలసినటువంటివండి, ఒక విధానములో వెళ్ళాలి. అందుకే దయయు సత్యమును నిన్ను విడిచిపోనియొద్దు, నిన్ను విడిచిపోనివద్దు. అవి వాటికి దూరము కావద్దు, నీవు వాటిని దూరం చేసుకోవద్దు అని చెబుతున్నటువంటి ఆ మాటల యొక్క విధానం గమనించండి ప్రియులారా. అవి దూరము చేసుకున్నటువంటి సొలొమోను జీవితంలో ఎంత నష్టం జరిగిందో తెలుసండి. దేవుడిచ్చిన జ్ఞానపు మాటలు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని దూరం చేసుకొని ఇదిగో అనేక మంది ఆ అన్య ప్రియులారా స్త్రీలను వివాహము చేసుకోవటం వలన, అతని జీవితంలో దేవుని వాక్యాన్ని మరిచిపోవటం వలన, వాటిని విడిచిపెట్టడం వలన ఎంత నష్టం జరిగిందో అనుభవించిన అతనికి తెలుసు. వాటిలో కొన్ని సంగతులు తన గ్రంథంలో రాశాడు. కాబట్టి ప్రియులారా
దేవుని మాటలు దయగల మాటలు. ఆయన మాటల్లో ఉన్నటువంటి దయను మనము ఎన్నడూ కూడా విడిచిపోనీయకుండా ఉండాలి. సత్యం సత్యం అనే మాట కూడా మనము చూస్తున్నాం. నీ వాక్యములో దయయు సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము అని అన్నాడు. ప్రియులారా, ఆయన మాటలలో దయ మాత్రమే కాదు, ఆయన మాటలలో సత్యం ఉంది. ప్రియులారా, ఆయన మాటలే సత్యం, ఆయన మాటలే సత్యం. అందుకే నీ వాక్యమే సత్యము అని అన్నాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే ముందు ఆయన తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ, అయ్యా సత్యమందు వీళ్ళని ప్రతిష్ఠిత చెయ్యయ్యా అన్నాడు. ప్రార్థన చేశాడు ఆయన. ఎవరి కోసం? తన ప్రజల కోసం ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా వీళ్ళంతా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, లేకపోతే వీళ్ళంతా భూమి మీద ఉన్నటువంటి వారందరికంటే గొప్పవారిగా కనబడాలి అని ఆయన లోక సంబంధమైన రీతిలో ఆలోచించలేదు. నా పిల్లలు దుష్టుని చేతిలో పడకుండా, నా పిల్లలు దుష్టుని చేతిలో మోసపోకుండా, నా పిల్లలు దుష్టుని చేతిలో నాశనం కాకుండా ఉండాలంటే వారికి సత్యము కావాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. ఒకసారి ఆ మాటలు చూద్దాం రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రియులారా, యోహాను సువార్తలో 17వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన అండి. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి మనము చూద్దాం. 17వ అధ్యాయము దేవుని వాక్యములో 13వ వచనం నుండి చదవండి. 13వ వచనం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. తండ్రితో చెబుతున్నాడు, తండ్రి ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి ఏమిచ్చాను? వారికి ఏమిచ్చానంటున్నాడు? వాక్యం ఇచ్చాడా? వాక్యం ఇస్తే ఏంటంట? వాక్యం ఇస్తే మనకేమైనా లాభమా? ఏమండి, తన పిల్లలకి ప్రభువు ఏమిచ్చి వెళ్ళిపోతున్నాడట? వాక్యం ఇచ్చి వెళ్ళిపోతున్నాడా? వాక్యము వలన ఏంటి ప్రయోజనం? ప్రియులారా, వాక్యము వలన ఎంత ప్రయోజనం ఉందో మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఏవండి, ఈరోజు మనము ఆరోగ్యంగా ఉండటానికి కారణము వాక్యమేనండి. దేవుని మాట అండి వాక్యం. మనము కడుపు నిండా భోజనం చేస్తున్నామంటే ఎవరి మాట? దేవుని నోట నుండి వచ్చిన మాట. దేవుని నోట నుండి వచ్చిన మాటే వాక్యం. వాక్కు, యెహోవా వాక్కు, దేవుని వాక్కు, వాక్యం. మన జీవితాలలో పని చేసుకోగలుగుతున్నాం, వాక్యం. భూమి పండుతుంది, వాక్యం. ఆకాశము వర్షమిస్తుంది, వాక్యం. భూమి ఫలిస్తుంది, వాక్యం. వాక్యము లేకుండా ఈ సృష్టిలో ఏదుంది చెప్పండి? ఏముంది? వాక్యము లేకుండా ఏముంది చెప్పండి ఈ సృష్టిలో? నీవు నేను ఉన్నామంటే వాక్యము కాదా? నీవు నేను బ్రతుకుతున్నామంటే దేవుని నుండి వచ్చిన మాట కాదా అది? వాక్కు, దేవుని వాక్కు. ఆ వాక్కు ద్వారానే సమస్తము ఈ లోకములో ప్రియులారా జరుగుతున్నాయి. నీవు నేను మనమందరము కూడా ఆ వాక్యము ద్వారానే ఉన్నాం. వాక్యము లేకుండా ఏదీ లేదు కదా. వాక్యము లేకుండా ఏమైనా ఉందా? లేదు. ఆయన లేకుండా ఈ లోకములో ఏదియు కలుగలేదు అంటాడు. ఏది? వాక్యమయ్యున్నటువంటి ప్రభువు లేకుండా, వాక్యమయ్యున్న ప్రభువు లేకుండా. యోహాను సువార్త ప్రారంభమేది కదా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని మాట్లాడుతూ ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన లేకుండా ఈ లోకములో ఏదియు కలుగలేదు. ఏది లేకుండా? వాక్యము అనే ఆయన లేకుండా. వాక్యము అనే ఆయన లేకుండా ఈ లోకములో ఏదీ కలగలేదు. ఈ రోజు వరకు కూడా మనిషి జీవితములో ప్రతిదీ వాక్యము ద్వారానే కలిగించబడుతుంది. ప్రియులారా, అది జీవింప చేయబడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. చదవండి ఇప్పుడు 17వ వచనము. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు
కారు. అయ్యా, నేను లోక సంబంధిని కాదు, లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి నేను వచ్చిన వాడను కాదు. నా పిల్లలు కూడా, నా వారు కూడా లోక సంబంధులు కారు. కనుక లోకము వారిని ఏం చేస్తుంది? వాళ్ళు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ఏం చేస్తుంది? ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని, అయ్యా లోకములో నుండి వారిని తీసుకెళ్ళమని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని. ఎక్కడ నుండి? దుష్టుని నుండి కాపాడమని. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠత చేసుకొనుచున్నాను. ఏంటండి ఆ మాటలు అసలు? వారు వాక్యమందు ప్రతిష్ఠత చేయబడాలని నేను వారి కొరకు ఏం చేస్తున్నాను? ప్రతిష్ఠత చేసుకుంటున్నాను. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఇక మనము ఆ వచనాలన్నీ చదివితే ప్రియులారా, పరలోకమందున్న తండ్రికి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ ప్రార్థనలో సత్యములు ప్రతిష్ఠ చేయబడాలి. సత్యమును వారు విడిచిపోకూడదు. సత్యములో నుండి వారు తొలగిపోకూడదు. సత్యములో నుండి వారు తొలగిపోతే లోక సంబంధులైపోతారు. నేను లోక సంబంధిని కాదు, వాళ్ళు కూడా లోక సంబంధులు కాకూడదు. వారిని దుష్టుడు ముట్టకూడదు. ఎంత ప్రార్థన చేస్తున్నాడండి తన తండ్రికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే దయయు సత్యమును నిన్ను విడిచిపోనీయకుము. అవి విడిచిపోకుండా ఉండాలి అనంటే వాటిని నీ కంఠభూషణములుగా ధరించుకో అన్నాడు. ఎలా ధరించుకోవాలట? కంఠభూషణములుగా ధరించుకోవాలి. కంఠభూషణం ప్రియులారా, మనము ప్రియులారా మెడలో ఎన్నో రకరకాలైనటువంటి ఆభరణాలు వేస్తూ ఉంటాం, ధరించుకుంటాం. వాటిని చూసినప్పుడు ప్రియులారా, ఆ విధానాన్ని చూసినప్పుడు, ఆ అలంకరణ చూసినప్పుడు మనం ఎంతో ఆనందపడిపోతాం. నీ మెడకు చాలా అందంగా ఉంది, అది నీ మెడకు ఆభరణం చాలా బాగుంది, చాలా చక్కగా కనబడుతున్నావు. ప్రియులారా, అది అలంకరణగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన ఆధ్యాత్మికమైన జీవితం అలంకరణగా కనపడాలి అనంటే, మనము అలంకరణగా ఆధ్యాత్మికమైన విషయాలలో కనబడాలంటే మన కంఠభూషణమును ధరించుకోవలసింది ఏంటి చెప్పండి? దయా సత్యం. దయా సత్యం మన కంఠభూషణములుగా వాటిని ఏం చేయమన్నాడు? ధరించుకో, ధరించుకో అన్నాడు. వస్త్రములను ఎలా ధరించుకుంటున్నాము, ఆభరణములను ఎలా ధరించుకుంటున్నాము అలంకరణ కోసం, ప్రియులారా ఆధ్యాత్మికమైన విషయాలలో కూడా మనము ధరించుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఎందుకో తెలుసండి, ఒకనాడు మనము యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ విడిచిపెట్టాం. ప్రాచీన స్వభావముని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. మనం అంటే ఒక క్రొత్త స్వభావాన్ని ధరించుకున్నాం. క్రొత్త స్వభావాన్ని ధరించుకున్న మన జీవితంలో మనకు అలంకరణగా కనపడవలసింది ఏంటి అనంటే శరీర సంబంధమైన అలంకరణ కాదు, ఆత్మ సంబంధమైన అలంకరణ. ఆ ఆత్మ సంబంధమైన అలంకరణలో అతి ప్రాముఖ్యమైనది, ఎన్నడూ విడిచిపోకుండా మనతోనే ఉండవలసింది ఏదైనా ఉంది అనంటే అది దయా సత్యం. అవి కంఠభూషణములుగా ధరించుకోమన్నాడు. కంఠభూషణములుగా మనము ధరించుకున్నప్పుడు నువ్వు మాట్లాడితే దేవుని మాటే బయటకు వస్తుంది. నువ్వెవరితో మాట్లాడినా దేవుని సంగతులే బయటకు వస్తాయి. ఎవరితో సంభాషించినా దేవుని మాటలే వస్తాయి బయటికి. అందుకే ప్రియులారా, అప్పుడు మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉంటుంది.
దేవుని మాటలు మన నోటి నుండి వస్తుంటే, దేవుని సంగతులు మన నోటి నుండి, మన కంఠ ధ్వనిలో నుండి వస్తూ ఉంటే అవి ఉప్పు వేసినట్లుగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయండి. ఆ సంభాషణ పరలోకమందున్న దేవుడు వింటాడు. దేవుని యందు భయభక్తులు గలవారు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుట యెహోవా చెవియొగ్గి ఆలకించును అన్నాడు మలాకీ గ్రంథంలో కదా అండి. ఒక్కసారి ఆలోచించండి. ఆయన మాటలలో ఉన్న ఆ ప్రభావం కానీ, ఆయన మాటలలో ఉన్న అలంకరణ కానీ ఎంత ఉన్నతమైనటువంటిదో ప్రియులారా. ఆ విధంగా ప్రభు అయిన యేసు క్రీస్తు నోట నుండి ఆ మాటలు కంఠభూషణములుగా వచ్చాయి కనుకనే ఆనాటి దినాలలో ఆయన నమ్మిన వారంతా ఆయన్ని వెంబడిస్తూ ఆయనతో కూడా వెళుతూ నిత్య జీవపు మాటలు మనకెక్కడ దొరకవిక, ఆయన వెంబడించాలి అని అంటూ ఆయనను ప్రియులారా వారు ఎంతగానో వెంబడించినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అంత మాత్రమేనా? ధరించుకోవటమేనా? నీ హృదయమును పలక మీద వాటిని ఏం చేయమన్నాడు? వ్రాసికొనుము అని అన్నాడు. ప్రియులారా, ఎక్కడ రాసుకోవాలి వాటిని? హృదయము అనేది ఒక పలకతో పోల్చాడు చూడండి. పలక ఎందుకు ఉపయోగిస్తాం? పలక ఎందుకు ఉపయోగిస్తామండి? ప్రియులారా, వ్రాయటానికి ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు చెప్పబడిన ప్రతి మాట మన హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి అని అంటున్నాడు. దయను గూర్చి సత్యమును గూర్చి మాట్లాడుతున్నా, దయను గూర్చి సత్యమును గూర్చి ప్రియులారా తెలియపరచబడుతున్న వాటిని హృదయం అనే పలక మీద రాసుకోవాలి. నోట్సుల్లో రాసుకుంటున్నారు, మంచిదే, నోట్సుల్లో కూడా రాసుకోవాలి. నోట్సుల కంటే ముందుగా ఎక్కడ వ్రాయబడాలవి? హృదయం అనే పలక మీద వ్రాయబడాలి. హృదయం అనే పలక మీద వ్రాయబడాలి. ప్రియులారా, వ్రాసుకొనుము అని అన్నాడు. నువ్వే వ్రాసుకోవాలి, ఆ పలక మీద వ్రాసుకోవాలి. 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. వేటిని? మొదటి వచనం చదవండి. మొదటి వచనం, నా కుమారుడా, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీ మనసున నుంచుకొనిన ఎడల నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. అందుకే వాటిని నీ వ్రేళ్లకు కట్టుకో అన్నాడు. నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసికొనుము అని అంటున్నాడు చూడండి. హృదయం అనే పలక. ప్రియులారా, హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకుంటే ఏంటంట ప్రయోజనం? దయయు సత్యమును మనం విడిచిపెట్టకుండా ప్రియులారా మనము వాటిని ధరించుకుంటే కంఠభూషణములుగా, వాటిని మన హృదయం అనే పలక మీద వ్రాసుకుంటే ఏం జరుగుతుందో కింద చెప్పాడు కదా. ఏం చెప్పాడు? అప్పుడు దేవుని దృష్టి యందును, 3వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచి వాడవని అనిపించుకొందువు అన్నాడు. ఏమండి, ఏమనిపించుకుంటామట? వాక్యము మన కంఠభూషణములుగా, వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద వ్రాసుకుంటే ప్రియులారా అది విడిచిపోకుండా జాగ్రత్తగా మనము కాపాడుకోగలిగితే అది మనకు మంచి సాక్ష్యాన్ని మిగులుస్తుంది, మంచి సాక్షులుగా నిలబడుతుంది మనల్ని. మన జీవితాలలో కావలసింది అదే కదండి. ఏవండి, మన సాక్ష్యం బాగుంటే మన జీవితాలలో ప్రియులారా ఈ లోకమందు మనం మంచివారము అని అనిపించుకుంటాం. అందుకే బైబిల్ గ్రంథములో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు అని అన్నాడు కదండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని అన్నాడు. మంచి పేరు ఉండాలండి, మనకు మంచి పేరు ఉండాలి. లేఖనముల యందు ప్రియులారా తన జీవితాన్ని అప్పగించి బాల్యము నుండి లేఖనములు నేర్చుకోవటానికి హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని రూఢిగా
తిమోతి జీవితములో అతని గూర్చి ఒక చక్కని మాట వ్రాయబడిందండి అపోస్తుల కార్యముల గ్రంథములో. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథం తిమోతిని గూర్చి వ్రాయబడినటువంటి ఒక మాట మనము చదువుకుందాం. 16వ అధ్యాయము. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం దేవుని వాక్యములో మొదటి వచనం చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఏవండి, తిమోతి యవన కాలములో పౌలు గారి యొక్క ప్రయాణాలలో ఆయన చెప్పిన వాక్యాన్ని విని, ప్రియులారా, వారి తల్లులు వారి యొక్క జీవితాలలో నేర్పించినటువంటి ఆ ప్రణాళిక ప్రకారం దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా మనము చూస్తున్నాం. బాల్యము నుండి అతనికి ఆ తల్లిదండ్రులు కానివ్వండి, ప్రియులారా, ఆ తల్లి కానివ్వండి, తన యొక్క అవ్వ కానివ్వండి, లేదు పౌలు గారిని వెంబడించినప్పుడు కానివ్వండి, అతని కోరికంతా ఒక్కటే, వాక్యాన్ని బాగా తెలుసుకోవాలి, వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, వాక్యములో ఉన్నటువంటివి రూఢి అని నేను తెలుసుకోవాలి అని అనుకున్నాడు. అలాగే వెంబడించాడు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు అతని గూర్చి మాట్లాడుతూ ఏమన్నాడో చూడండి. తిమోతికి రాసినటువంటి ప్రియులార 2వ పత్రిక 3వ అధ్యాయము దేవుని వాక్యములో 14వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. ఎప్పటి నుంచి ఎరిగాడు? శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుండి ఎరిగినవాడు తిమోతి? బాల్యము నుండి ఎరిగినవాడు. చదవండి, ఎలా ఎరిగాడు? నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నీవు నేర్చుకొని, బాల్యము నుండి ఏం చేసావు? నీవు నేర్చుకున్నావు కదా. నేర్చుకున్నవి రూఢి అని తెలుసుకున్నవి, ఇవి వాస్తవాలు, ఇది వాక్యానుసారం, నిజంగా ఇది సత్యమైనటువంటి బోధ. నువ్వు నేర్చుకున్నది ఎవరి వలన నేర్చుకున్నావో అంటే ఎవరో నేర్పారనే కదా. ఏవండి, ఎవరి వలన నేర్చుకున్నావో అంటే నేర్చుకున్నాడా లేదా? ఎవరి వలనో నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న వాటిని ఆ సంగతి యందు నీవు నిలకడగా ఉండు. ఏ విషయాలైతే నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నావో వాటి యందు నిలకడగా ఉండు. అంటే బాల్యము నుండి అతడు వాక్యము నేర్చుకొనుట వలన లుస్త్రలోను ఈకొనియలలో ఉన్న సహోదరుల వలన ఏ పేరు పొందాడు? మంచి సాక్ష్యం. బాల్యము నుండి అతడు నేర్చుకొనిన వాక్యం, బాల్యము నుండి అతడు నేర్చుకొనినటువంటి దేవుని మాటలు ప్రియులారా అతనికి ఏం తెచ్చిపెట్టాయి చెప్పండి? మంచి పేరు. ఎక్కడా? లుస్త్రలో ఈకొనియలో. మంచి పేరండి ప్రియులారా. ఈరోజు మన జీవితాలలో ఆ మంచి పేరుందా? ఆ మంచి పేరు మనము కలిగి ఉన్నామా? మంచి పేరుతో మనము బ్రతుకుతున్నామా? లేకపోతే ఏవండి, వాళ్ళు ప్రార్థనకు వస్తారని బ్రతుకు మారలేదండి, వాళ్ళు ప్రార్థనకు వస్తారండి మాటలు మారలేదండి, వాళ్ళు ప్రార్థనకు వస్తారండి జీవితం మారలేదండి, వారు ప్రార్థనకు వస్తారండి చూపులు మానలేదండి, వారి ప్రార్థనకు వస్తారండి అలవాట్లు మానలేదండి, ప్రార్థనకు వస్తారండి వాళ్ళ జీవితంలో ఏ మార్పు రాలేదండి అని ఇలా అనిపించుకుంటే అది మంచి పేరేనంటారా? అది మంచి సాక్ష్యమే అంటారా? ప్రియులారా, మనలో దేవుని వాక్య సంబంధమైన క్రియలు కనబడినప్పుడే మనం మంచి పేరు కలిగి ఉంటామండి. ప్రియులారా, వాక్యము వింటున్న మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. గ్రహించండి, కొర్నేలి జీవితంలో కొర్నేలి ఒక అన్యుడిగా ఉన్నాడు, కానీ అతడు జీవితంలో ఎటువంటి వాడిగా
పేరు పొందాడో ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము, ప్రియులారా అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 22వ వచనం చదవండి. 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును, ఎవరికి? దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన ఏ పేరు పొందాడు? ఎవరు? కొర్నేలి అండి. అతడు ఏ పేరు పొందినవాడిగా కనబడుతున్నాడు? మంచి పేరు. ఎవరి వలన? ఎవరి వలనండి? ఎవరి వలన అతడు ఎవరెవరి వలన మంచి పేరు పొందాడు? నీతిమంతుడు, దేవునికి భయపడు యూదాజనులందరి వలన. ఒక అన్యుడు యూదుల చేత మంచి పేరు పొందటం అనేది సామాన్యమైన విషయం కాదు. యూదులు ప్రతి విషయంలో కూడా ఏంటంటే మేమే గొప్ప, మా జీవితమే గొప్ప, మా మతమే గొప్ప అని అంటూ వాళ్ళ జీవితాలను హెచ్చించుకునేటువంటి స్వభావం యూదులకు ఉంది. అందుకే కదండి యేసుక్రీస్తును కూడా అంగీకరించలేదు యూదులు. యూదుల యొక్క జీవితాలు ఏంటంటే మేము అబ్రహాం పిల్లలం, మేము అబ్రహాం సంతానం, ఇలా గొప్పలు చెప్పుకుంటారు వాళ్ళంతే. వాళ్ళు ఒక వ్యక్తిని అంత సామాన్యంగా ప్రియులారా అంగీకరించరండి మంచివాడిగా. అక్కడ వరకు ఎందుకండి, వాళ్ళల్లో ఉన్నటువంటి సుంకర్ల విషయంలోనే వాళ్ళు విభేదాలు చూపిస్తారు. వారి మధ్యలో ఉన్న వాళ్ళ జాతికి చెందినటువంటి యూదులలో ఉన్నటువంటి సుంకర్ల విషయంలోనే వాళ్ళు విభేదాలు చూపిస్తారు. వాళ్ళు పాపులు, వాళ్ళతో మన స్నేహం చేయకూడదు, వాళ్ళతో మనం వెళ్ళకూడదు అని అంటారు. వాళ్ళు యూదులలో నుండి వేరు చేయబడినటువంటి ఒక గుంపుగా, వారు సుంకర్లుగా ఆ ప్రజల చేత సుంకాన్ని వసూలు చేసుకునే వారిగా ఉండేవారు. కానీ ఈ యూదులు ఏంటంటే మేము మంచివాళ్ళం, మేము గొప్పవాళ్ళం, మాకంటే మంచివాళ్ళు ఎవరు లేరు, ఇదిగో ఈ సుంకర్లు ఉన్నారే వీళ్ళు కూడా పాపులే అనంటూ వాళ్ళతో ప్రియులారా వాళ్ళ జాతిలో పుట్టినా కూడా వాళ్ళని ఏహ్యభావంగా చూసేవాళ్ళు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి యూదులది. యూదులు ఒక వ్యక్తిని మంచివాడు అని అనిపించుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. యేసుక్రీస్తుని ఎన్ని రకాలుగా మాట్లాడారండి యూదులు. వీడు దయ్యం పట్టినవాడు అన్నారు యేసు ప్రభుని, వ్యభిచారం వలన పుట్టినవాడు అని అన్నారు, తిండిపోతు అన్నారు, త్రాగుతూ వచ్చాడు గనక త్రాగుపోతు అన్నారు ఆయన్ని. ఏమండి, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఆయనలో ఏ నేరము చెయ్యనివాడు, ఏ లోపము లేనివాడు, నిష్కల్మషమైన వాడు, నిర్దోషి, పవిత్రుడు, పాపులలో చేరని ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆయన్నే యూదులు అంగీకరించారా? అంగీకరించలేదండి. యూదులు అంగీకరించటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. చివరికి ఆయన మీద పగబట్టారు, కుట్ర పన్నారు, ప్రియులారా అబద్ధాలు చెప్పారు, ఆయన్ని సిలువకు అప్పగించిన వాళ్ళు. అటువంటి యూదుల మధ్యలో మంచి పేరు పొందాడు ఎవరు చెప్పండి? కొర్నేలి. మంచి పేరు. అయ్యా అతడు నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన ఏం పేరు పొందినవాడు? మంచి సాక్ష్యం, మంచి పేరు. ప్రియులారా, కనుక దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుని దృష్టి యందును మనుషుల ప్రియుల దృష్టి యందును మనం ఏం పేరు పొందాలి? మంచి పేరు పొందాలి. మంచి పేరు ఎప్పుడు పొందుతాం? దయయు సత్యమును మనము విడిచిపోనీయక దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు, వాటిని కంఠభూషణములుగా మనము ధరించుకున్నప్పుడు, వాటిని మన హృదయం అనే పలక మీద వ్రాసుకున్నప్పుడు, అది దేవుని దృష్టికి ఎటువంటిది ప్రియులారా? అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు. చెప్పండి, మనిషి జీవితంలో ఆస్తులు గొప్పవా, మంచి పేరు గొప్పదా? లోకములో ఉన్నటువంటి ప్రియులారా
అనేక రకాలైనటువంటి అన్ని విధాల కలిగినటువంటి సంపద ఉండొచ్చు. మంచి పేరు లేకపోతే దాని వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే మనము సంపాదించవలసింది ఏంటి చెప్పండి? మంచి పేరు. ఎవరి మధ్యలో సంపాదించాలి? ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో మంచివారం అనిపించుకోవాలి. మానవుల దృష్టిలో కూడా మనం మంచివారం అనిపించుకోవాలి. ఎప్పుడు అనిపించుకుంటాం? దేవుని మాటలు మనలో ఉన్నప్పుడు, దయగల మాటలు మనలో ఉన్నప్పుడు, సత్యము మనలో ప్రియులారా ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. అందుకే లేఖనాల్లో అన్నాడు, సత్యమును అమ్మి వేయక. చూడండి, అదే సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రియులారా ఒక మాట మనము చూద్దామండి. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము, దేవుని వాక్యములో 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ అధ్యాయం 23వ వచనం. సత్యమును అమ్మి వేయక దాన్ని కొని ఉంచుకొనుము. సత్యమును ఏం చేయొద్దన్నాడు? అమ్మేయొద్దన్నాడు. సత్యాన్ని ఎలా అమ్మేస్తాం? సత్యాన్ని ఎలా అమ్మేస్తాం? ఏవండి, మనము సత్యమును అనుసరించి నడుచుకుంటున్నామండి. నా దగ్గర సత్యం ఉంది, రండి కొనుక్కోండి అని ఎవరికి నమ్ముతాం మనం? సత్యమును అమ్మివేయటం అంటే దేవుని మాటలను విడిచిపెట్టి మనము లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి దేవుని మందిరము కంటే, దేవుని ప్రియులారా సన్నిధి కంటే, వాక్యము కంటే ఎక్కువగా మనము ఏ విషయాల మీద మనసు పెట్టి వెళతామో దాన్ని మనం అమ్మివేసినట్టు. ప్రియులారా, ఒక విషయాన్ని చెబుతాను మీకు అర్థమవటానికి. ఒక ఆదివారం మనము దేవుని సన్నిధికి రావాలి. ఒక ఆదివారం దేవుని సన్నిధికి రావాలి అని మనం అనుకున్నప్పుడు, అదే ఆదివారం 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు కూలి పనికిరా అని ఎవరైనా చెప్పారనుకోండి. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని మాని, ప్రార్థన మాని 1000 రూపాయల కోసం ఆశించి కూలి పనికి వెళ్ళామనుకోండి. ఇప్పుడు మనం ఏం చేసినట్టు? దాన్ని కూలి కోసం దేన్ని అమ్మేసేసాం మనం? వాక్యాన్ని అమ్మివేసినట్టు అన్నమాట. గ్రహించండి, మనము దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినటానికి రావలసినటువంటి మనం వాక్యాన్ని విడిచిపెట్టి, ప్రియులారా, ఎక్కడో ఏదో జరుగుతుంటే, ప్రియులారా, శుభకార్యం అక్కడికి వెళ్ళామనుకోండి, వాక్యాన్ని విడిచి వెళ్ళామనుకోండి, అప్పుడే అది మనం ఏం చేసినట్టు? ప్రియులారా, ఎక్కడో జరుగుతున్న ఒక ఫంక్షన్ కొరకు ఏం చేసినట్టు? మనం సత్యాన్ని అమ్మి వేసినట్లు. ఇలా మనం ఒక్కొక్కటి మన జీవితాన్ని ఆలోచించుకుంటే, కొని ఉంచుకోవలసిన మనం ఎన్నిసార్లు అమ్మేసామో పరిశీలన చేసుకోండి. ఎన్నిసార్లు అమ్మి వేశాం? సత్యము మనలో ఉన్నప్పుడు, సత్యమును మనము కొని ఉంచుకున్నప్పుడు అది మనకు మంచి పేరు తీసుకొస్తుంది. మంచి సాక్ష్యం ఈ భూమి మీద మనము కలిగి ఉంటే అదే సాక్ష్యం మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఎందుకో తెలుసా? మన గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి, పరలోకం వెళ్ళటానికి ప్రియులారా కొన్ని ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టే మనం ఎక్కడికి వెళతాం? పరలోకానికి వెళతాం. వారిచ్చిన సాక్ష్యమును బట్టి పరలోకానికి సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తి నీ కొరకు బ్రతికాడు నాయన, శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు, కరువు అనుభవించాడు, వేదన అనుభవించాడు, వాక్యాన్ని విడిచిపెట్టలేదు, వాక్యానుసారముగా నడిచాడు, వాక్యానుసారముగా నడిచింది ఆమె, వాక్యానుసారమైనటువంటి రీతిలో బ్రతికింది నాయన. పరలోకములో నీ ప్రక్కన కూర్చోవటానికి ఈ వ్యక్తి అర్హుడే, ఈ వ్యక్తి అర్హురాలే అని చెప్పాలి. నీరు ఆత్మ ప్రియులారా, మరి దేవుని వాక్యములో ఒక్కసారి చూడండి. వాక్యములు మనం చూస్తే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి ప్రియులారా మొదటి పత్రిక, దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు మనము ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 6వ వచనం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా
యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. అంటే ఇప్పుడు నిత్య జీవము దయచేయాలి అని అంటే ఏం కావాలి? సాక్ష్యం. ఎవరివ్వాలి ఆ సాక్ష్యం? ఆత్మ, నీరు, రక్తం. ఈ మూడు ఏమివ్వాలి? మనం నిత్య జీవం పొందాలి, నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే ఈ మూడు సాక్ష్యం ఇవ్వాలి. ఇప్పుడు ఇలా అప్పుడే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఈ మూడు సాక్ష్యం ఇవ్వాలి అని అంటే దయయు సత్యమును విడిచిపోనీయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాటిని మనము కంఠభూషణములుగా ధరించాలి. వాటిని హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. ప్రియులారా, అప్పుడు వాటిని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి కనుక సాక్ష్యం ఇవ్వటానికి సాక్షులు రెడీగా ఉంటారు. సాక్ష్యాన్ని బట్టే తీర్పు జరుగుతుంది కదా. సాక్షులు లేకుండా తీర్పు జరుగుతుందా? జరగదు. ఒక కోర్టులో ప్రియులారా ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డాడు, దోషిగా నిలబడ్డాడు. అతడు ఏం చేయలేదు, అతనిలో నేరము లేదు, అతనిలో ఏ తప్పు లేదు. అతడు నిర్దోషిగా నిలబడాలి, నిర్దోషిగా గెలవాలి, నిర్దోషిగా బయటికి రావాలంటే ఏం చేయాలి? సాక్షులను ప్రవేశపెట్టాలి. ఎందుకు? ఆ వ్యక్తి దోష నిర్దోష అనేది ఎవరి మాటలను బట్టి ప్రియులారా తీసుకోవాలి? సాక్షులను బట్టి తీసుకోవాలి. ఒకవేళ లోక సంబంధంగా డబ్బును బట్టో లేకపోతే అటు ఇటు మాయ చేసో ఒకవేళ సాక్ష్యం చెప్పి నిర్దోషిగా చేయొచ్చు, నిర్దోషిని దోషిగా చేయొచ్చు. కానీ ఇది న్యాయపీఠం కదా. క్రీస్తు ఏ ప్రియులార పీఠము, ఏ పీఠం అది? న్యాయపీఠం కదా. అక్కడ ఎటువంటి ప్రియులార మార్పులు చేర్పులు ఉండవు. ఇదిగో ఈ ముగ్గురు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టే ఉంటుంది నిత్య జీవం. కనుక ప్రియులారా, మనము సొలొమోను చెప్పినటువంటి ఈ మాటలు, నా కుమారుడా మరువద్దు, నా ఉపదేశం మరువద్దు అని తండ్రి కుమారునికి ఇస్తున్న హెచ్చరిక ఎంత ఉన్నతమైనదో మనము ఎరిగి, ఆ మాటలు ఎంత ఉన్నతమైనవో, ఎందుకు చెప్పాడో, వాటి వలన మన జీవితాలు ఎంత ప్రయోజనకరమైనవిగా మారతాయో తెలుసుకొని వాక్యానుసారముగా బ్రతుకుతూ మంచి సాక్ష్యము కలిగిన వారిగా ఈ లోకములో బ్రతకటానికి వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళదాం. వాక్యాన్ని బట్టి బ్రతుకుదాం, వాక్యాన్ని బట్టి జీవిద్దాం. అదే మనకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది. అట్టి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయలాగున, మనం కూడా అలా బ్రతుకులాగున ఉండుటకు దేవుడు సహాయము మనం కోరుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని మాటలు విన్నాం. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట దయగల మాట, నిత్య జీవాన్ని ఇచ్చే మాట. అది ప్రియులారా, ఆ మాటలు సత్యముతో కూడిన ఆ వాక్యం, దానిలో మనము ప్రతిష్ఠింపబడాలి. వాక్యమందు ప్రతిష్ఠింపబడినప్పుడు వాక్యమును మనము దూరం చేసుకోలేము, వాక్యాన్ని విడిచిపెట్టలేము. ప్రియులారా, మన జీవితాల్లో వాటిని కంఠభూషణములుగా ధరించుకుంటాం, హృదయమనే పలక మీద వ్రాసుకుంటాం. ప్రియులారా,
నేను ఇలా బ్రతకాలి, నా జీవితంలో నా కొరకు సాక్ష్యం ఇచ్చేవారున్నారు, నా సాక్ష్యాన్ని నేను నిలుపుకోవాలి, మంచి పేరు పొందిన వ్యక్తిగా, మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తులుగా మేం బ్రతకాలి అని ఒక్కసారి మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. ఒకవేళ మన సాక్ష్యం సరైనటువంటి విధానములో లేదేమో ఈరోజు వాక్యాన్ని బట్టి సరిచేసుకుందాం. ప్రియులారా, మన ఇంటిలో సాక్ష్యం ఉండాలి, మన కుటుంబాలలో, మనము సమాజంలో, సంఘములో మన మంచి సాక్ష్యం సంపాదించాలంటే ఇదిగో ఆయన దయగలిగిన మాటలే మనకు ఆధారం. సత్యములో మనం ప్రతిష్ఠింపబడాలి. పరలోకమందున్న తండ్రికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిన ప్రార్థన అదే, అయ్యా ఈ భూమి మీద దుష్టుడున్నాడు, వాడు నాయన జీవితాలను పాడు చేసి, వాడు నాయన నిత్య జీవపు మాటలు వినకుండా, నిత్య జీవపు మాటలు వారిలో నిలిచి ఉండకుండా ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడయ్యా. ఆ దుష్టుని నుండి నా వారిని కాపాడమని ప్రార్థన చేశాడు. వారు కాపాడబడాలి అనంటే వాక్యమందు ప్రతిష్ఠిత చేయి నాయన. వారి కొరకు నేను ప్రతిష్ఠిత చేసుకున్నాను కదా, వారి విషయములో ప్రతిష్ఠిత చేయి. వారు వాక్యానికి లోబడి జీవించినట్లుగా చేయి ప్రభువని దేవుని సన్నిధానములో తండ్రికి ప్రార్థన చేసిన ఆ ప్రభువుని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, ఆయన ఎంతగా ఆయన ప్రార్థన చేశాడు, ప్రాధేయపడుతున్నాడు ఆలోచించండి. ఎందుకు మన ఎడల అంతగా ఆయన ప్రేమ? ఎందుకు అంటే నా పిల్లలు నా దగ్గరకు రావాలి, మంచి సాక్షులుగా బ్రతికి నా సన్నిధిలో వారు జీవించాలి, వారి సాక్ష్యం నిలబెట్టుకోవాలి, ప్రజల మధ్యలో నాకును వారు మంచివారిగా కనపడాలి. అదే తండ్రి మన నుండి కోరుకుంటున్నాడు. ప్రియులారా, తండ్రి మన నుండి కోరుకుంటున్నాడు. ప్రభువా, నీ దృష్టిలో నేను ఎలా ఉన్నానయ్యా? ఎందుకంటే నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయ్యా. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి తండ్రి. వాటిని తొలగించుకొని నీ కొరకు బ్రతుకుతాను నాయన. ఏదో నామకార్థంగా వచ్చి కాసేపు మందిరములో కూర్చుని వెళ్ళిపోవటం కాదు, కానీ నా జీవితం ఏంటో, నా బ్రతుకేంటో నీ ఎదుట పెట్టి సరిచేసుకొని నీ సన్నిధిలో బాగు చేసుకొని వెళతానయ్యా. ఒక మంచి సాక్షిగా నిలబడతానయ్యా నాయన. మనుషుల ఎదుట, నీ ఎదుట మంచివాడనని అనిపించుకునే విధానములో నా బ్రతుకును కొనసాగిస్తాను ప్రభువని మనమందరము కూడా మన బ్రతుకులను ప్రభు దగ్గర విప్పి పరుద్దామండి. విప్పి ప్రియులారా, ఆయన ఎదుట పెడదాం. మనము మంచివారము అని మనము మెచ్చుకుంటే కుదరదు. ఆయన వాక్యము దగ్గర స్కానింగ్ చేసుకోవాలి. మనం ఎక్కడ నేను జారిపోయాను, ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ దేవునికి దూరం అయిపోయాను, ఎక్కడ నా జీవితంలో నా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాను, ఎక్కడ ఏ మాట ద్వారా నా సాక్ష్యం దెబ్బతింది, దేవుని దృష్టిలో నేను ఎందుకు మంచివాడను అని అనిపించుకోలేకపోతున్నానని మనము దేవుని ఎదుట సరి చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.